కుట్రయంటే కోసి గుణముగా పాలించు, బుద్ధిలో ఏమైనా దోషాలుంటే తీసేయి, బుద్ధిని పవిత్రం చేసి, బుద్ధిని ఏకాగ్రం చేసి, బుద్ధిని నిర్మలం చేసి, బుద్ధిని నిశ్చలం చెయ్యి. నువ్వే కదా లోపల ఉన్నావు, నువ్వు లోపల ఉన్నావు. నా బుద్ధి నిర్మలం కాకపోతే, నా బుద్ధి నిశ్చలం లేకపోతే, నా బుద్ధి ఏకాగ్రం లేకపోతే, నా బుద్ధి ఒకటిగా లేకపోతే, ఒకటిగా నువ్వు నాకు వ్యక్తం కావు. నా బుద్ధి ఏకంగా లేకపోతే, ఏకంగా హృదయంలో నువ్వు నాకు వ్యక్తం కాదు. కాబట్టి నన్ను మంచితనంతో, సహృదయంతో, సద్గుణాలతోటి నన్ను అలంకరించబోయే అరుణాచలేశ్వరుడు. నాకు గురు రూపమే వెలుగు, నా గురువుగా ఉండబోయాను అరుణాచలేశ్వరుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, గురువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ అర్జునుడు అదృష్టం ఏంటంటే స్వయంగా పరమాత్మే గురువు అయ్యాడు, టీచర్ అయ్యాడు. పరమాత్మే గురువు అయ్యాడు. పరమాత్మే గురువు అవ్వటం కాదు, ఆయన రథాంతులే సారథ కూడా అయ్యాడు. అర్జునుడికి సారథ కాబట్టే కృష్ణుడికి ఒక పేరుంది పార్థ సారథి అని. మెడ్రాస్ లో ట్రిప్లికేన్ లో ఉన్నది పార్థసారథి కోవెల్. మెడ్రాస్ ట్రిప్లికేన్, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ కి పెద్ద దూరం ఉండదు, 1 కిలోమీటర్ ఉండదు. దాని పూర్వం తిరువల్లి కేన్ అన్నారు, ఇప్పుడు ట్రిప్లికేన్ అంటున్నారు. ఆ ట్రిప్లికేన్ లోనే పార్థసారథి కోవెల్ ఉంది. అక్కడ వివేకానంద 2 సార్లు వెళ్ళాడు. ఆయన అమెరికా పంపడానికి కూడా సహకరించిన వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు, బెంగాలీస్ కాదు, తమిళ మెడ్రాస్ వాళ్ళే సహకరించారు. అమెరికా అయితే ఆ పార్థసారథి కోవెల్కి 2 సార్లు వెళ్ళాడు. 2 సార్లు వెళ్ళి అప్పుడు వివేకానంద అన్నమాట, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందో, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత విశ్వాసం ఉందో, కృష్ణుడితోటి ఎంత సన్నిహితంగా అర్జునుడు మెరిగేవాడో, అలాగే మీరు కూడా మెరిగితే మీ రథాన్ని కూడా కృష్ణుడు తోలతాడు. అర్జునుడి రథానే కాదు, మీ జీవిత రథాన్ని కూడా అలాగే తోలతాడు అయ్యా అని వివేకానంద చెప్తే, ఆ మాటలు ఇప్పుడు కూడా ట్రిప్లికేన్లో ఆ గోడ మీద రాసి ఉంచారు. పార్థసారథి కోవెల్ ఎప్పుడైనా చూడండి, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గరే పార్థసారథి కోవెల్. వైష్ణవులు వెళతారు, ఎక్కువ వైష్ణవులు ఆరాధిస్తారు పార్థసారథి కోవెల్లో. వాళ్ళ దివ్యక్షేత్రాల్లో ట్రిప్లికేన్ పార్థసారథి కోవెల్. ఎంతో జీవకోటి ఈ భూమి మీదకి వచ్చింది. ప్రస్తుతం జీవకోటి ఉంది, భవిష్యత్తులో ఇంకా చాలా జీవకోటి వస్తుంది ఎర్త్ మీదకి, ప్లానెట్ మీదకి. ఏ జీవుడు ఎప్పుడు వస్తాడో, ఏ జీవుడు ఎప్పుడు ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆ జీవకోటి అందరి గురించి నాకు తెలిసి నీకు తెలియదు, అంతే తేడా అర్జున అంటాడు కృష్ణ. తెలియటం తెలియకపోవటం తేడా. భవిష్యత్తులో ఎటువంటి జీవకోటి ఈ భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏమి జీవకోటి ఉంది, పూర్వకాలంలో ఏ కాలంలో ఈ జీవకోటి అంతా వచ్చి ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఏ రూపంలో ఇక్కడికి వస్తారు, ఆ జీవకోటి లక్షణాలు, భవిష్యత్తులో వచ్చే జీవకోటి పరిస్థితి అంతా నాకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలుసు, నీకు నాకు అంతే తేడా అర్జున అంటాడు. ఆయన పరమాత్మ చాయిచింది.